శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సాలగ్రామ క్షేత్రం మహత్యం. వరాహుని వివిధ విషయాల గురించి ప్రశ్నిస్తున్న ధరణి ఇట్లు అడిగిన, భగవాన్, మీరు సర్వదేవతలకు అధిపతివి. మునుల్లో శ్రేష్ఠుడైన సాలంకాయన మీ ముక్తిపద క్షేత్రంలో తపస్సు చేస్తూ ఇంకను ఇతర కార్యములందు చేసినవి మహాకార్యములను ఏ సిద్ధులను పొందెను అని తెలుసుకోవాలని నా కోరిక కలదు. దయతో తెలియజేయడనగా వరాహ భగవానుడు ఇట్లు చెప్పెను. వసుంధర, సాలంకాయన ముని అక్కడని సుదీర్ఘకాలం తపం చేయిచు ఉండెను. ఆయన సమీపాన్ని సాలవృక్షం కలదు. దాని సుగంధం పరిసరాలకు వ్యాపించుచుండెను. సాలంకాయుడు నిరంతరం తపస్సు చేసి అలసిపోచుండెను. ఇంతలో ఆయన దృష్టి ఆ సాలవృక్షంపై పడింది. ఆయన ఆ విశాల వృక్షం కిందకి పోయి విశ్రమించుచుండెను. ఆయన మనసులో నన్ను దర్శించుకోవాలనే అభిలాష ఎక్కువగా ఉండెను. ఆ సమయాన సాలవృక్షం యొక్క పూర్వభాగమందు పశ్చిమ దిశకు ఎదురుగా కూర్చుని ఉండెను. నా మాయ ఆయనను జ్ఞానశూన్యునిగా చేసివేశను. ఆ కారణం చేత ఆయన నన్ను దర్శించలేకపోయాను. సుందరి, కొన్ని దినముల తర్వాత వైశాఖ మాసాన ద్వాదశి తిథి వచ్చుటచే ఆయనకు తూర్పు దిశ యందు మాత్రమే నా దర్శనం లభ్యమయ్యను. ఆ సమయాన ఉత్తమమైన వ్రతం పాటించువాడగు తపస్వియగు ఆ ముని అక్కడ నన్ను చూసి అనేక మార్లు ప్రణామం చేసెను. అట్లే వేదమంత్రాలచే నన్ను స్తుతిస్తుండెను. ఆ సమయాన నా తీక్షణ తేజం చేత ముని నేత్రమును మెరయిచుండెను. అందుచేత అతడు నెమ్మదిగా తన నేత్రాలను మూసుకొని నన్ను స్తుతిస్తుండెను. తర్వాత అతడు కన్నులు తెరిచిన వెంటనే ఆ వృక్షం యొక్క దక్షిణ భాగాన నిలబడి నేనుండుట చూశాను. అప్పుడు ఆ ఋషి నా ముందుకు వచ్చి కూర్చొని ఋగ్వేదమందలి రుక్కుల చేత నన్ను స్తుతించుచుండెను. ఆ సమయానికి నేను సాలవృక్షం పశ్చిమ భాగానికి వెళ్ళి తిని ముని కూడా అక్కడ పశ్చిమ భాగం వైపు కూర్చుని యజుర్వేద మంత్రముల చేత నన్ను స్తుతించెను. అటు తర్వాత నేను ఆయనకు ఉత్తర దిశకు పోయి తిని అక్కడ కూడా ఆయన సామవేద మంత్రాలు గానం చేస్తూ నన్ను స్తుతించుచుండెను. పిమ్మట ఋషి ప్రవరుడగు సాలంకాయన యొక్క స్తుతుల చేత సంతుష్టుడనై నేను ఆయన ఎడ అత్యంత ప్రసన్నుడనై తిని. అందుకే ఆయనతో, మునివరా సాలంకాయన, నీవు చేసిన ఈ తపో ప్రభావం చేత నేను మహాసంతుష్టుడనైతిని. నీవు చేసిన తపస్సు యొక్క ఫలితం చేత నీకు పరమసిద్ధి ప్రాప్తించినది అని పలికితిని. ఆ మాటలకు సాలంకాయముని వినయపూర్వకంగా నాతో, హరి, నేను భూమండలంపై నిరంతరం భ్రమణం చేస్తూ తపస్సు చేస్తూ ఉంటుని. కానీ నిశ్చితంగా నేడు మాత్రమే నాకు నీ శుభదర్శనం ప్రాప్తించింది. నీవు నా ఎడ ప్రసన్నుడవై నాకు వరం ఇవ్వాలని కోరుచున్న ఎడల కృపతో నాకు శివ భగవానునితో సమానంగా పుత్రులను ఇచ్చినట్టు చేయము అని అడిగాను. అప్పుడు మునీశ్వర, ఈశ్వరుని యొక్క రెండవ రూపం నందికేశ్వరుడు అను నామం చేత ప్రసిద్ధుడై ఉన్నాను. నీ కుడివైపు శరీరాంగం నుంచి పుత్ర రూపాన ఇప్పటికే ప్రత్యక్షమై ఉన్నాడు. ఓ బ్రాహ్మణుడా, ఇప్పుడు నీవు తపం చేత విరక్తి చెంది ఉన్నావు. యోగమాయ యొక్క శక్తి సంపన్నుడవై ఈ సమయాన నాతో వ్రజభూమి యందు వర్ధిల్లుచున్న నీ శిష్యుడు ఆముష్యాయనుని మధుర నుంచి పిలిపించి ఆయనతో శూలపాని రూపమున అచట నిలిచి ఉన్నాడు. ఇప్పుడు నేను నీకు ఒకటి రెండు గుప్త విషయాలు కూడా తెలుపుతున్నాను, శ్రద్ధగా ఆకర్ణించము. నేటి నుంచి ఈ ఉత్తమ క్షేత్రం సాలగ్రామ క్షేత్రం అని పిలువబడును. అంతేగాక నీవు చూసిన ఈ వృక్షం కూడా నిస్సందేహంగా నేనే. ఈ విషయం శంకర భగవానుడు తప్ప వేరు ఇతర వ్యక్తి ఎవరికీ తెలియదు. నేను నా యోగమాయ చేత దీన్ని ఎల్లప్పుడూ దాచి ఉంచుతున్నాను. అయినను నీ తపోశక్తికి సంతసించి నేను రూపం ధరించి ప్రత్యక్షమైతిని. వసుధ, ఆ సమయాన సాలంకాయన మునికి ఈ విధంగా వరమిచ్చి ఆయన చూచుండగానే అంతర్ధానమైతిని. ఆ వృక్షానికి ప్రదక్షిణం చేసి సాలంకాయన ముని కూడా తన ఆశ్రమానికి వెళ్ళిపోయాను. భూదేవి, ఇప్పుడు ఇంకను మహాశ్చర్యపూర్ణమైన మరి ఒక స్థానం గురించి తెలుపుతున్నాను. ఇచ్చట శంకుప్రభ అను పేరుతో ప్రసిద్ధి చెందిన నా పరమగుహ్య క్షేత్రం ఒకటి కలదు. అక్కడ ద్వాదశి పర్వం నాడు అర్ధరాత్రి సమయాన శంఖధ్వానం వినిపించను. ఆ క్షేత్రం యొక్క దక్షిణ దిశ యందు గదాకుండం అన్న పేరుతో విఖ్యాతమైన నా స్థానం మరి ఒకటి కలదు. అచటి నుంచి నిరంతరం ఒక జలధార ప్రవహించను. అక్కడ 3 దినాల పాటు ఉండి స్నానం చేయవలన నియమం కలదు. దాని యందు స్నానం చేసిన వ్యక్తి వేదాంతవాది, బ్రాహ్మణులతో సమాన ఫలభాగి అగును. ఒకవేళ శ్రద్ధాళువు గుణవంతుడైన మనుషుడు ఆ క్షేత్రాన ప్రాణత్యాగం చేసినడల తన చేతి యందు గదను ధరించి విశాల కాయం గలవాడై నా లోకం పొందును. వసుంధర, ఇచ్చటి దేవహ్రదము అను పేరు గల నా మరి ఒక క్షేత్రం కూడా కలదు. ఇది అగాధ జలములు కలిగిన శ్రేష్టమైన దేవసరోవరం. అది సుందరం శీతలం అగు జలముచే సంపన్నమగుచు అందరికీ సుఖం కలిగించను.
దేవతలు కూడా దీని కొరకు తహతహలాడుదురు. ఆ హ్రదం నిరంతరం స్వచ్ఛమగు జలం చేత పరిపూర్ణంగా ఉండును. దాని యందు చక్రచిహ్నాంతములైన అనేక రకములైన మత్స్యములు కూడా వ్యాపించి ఉండును. సునైనా, ఇప్పుడు అక్కడ గల మరొక విషయం చెబుతున్నాను వినుము. అక్కడ ఆశ్చర్యయుక్తమైన ఘటన నిరంతరం జరుగుతూ ఉండును. నా యందు శ్రద్ధగా ఉండు మానవుడు మాత్రమే ఈ అలౌకిక ఆశ్చర్యమైన దృశ్యాన్ని చూడగలుగును. పాపులైన నరులు దాన్ని చూడలేరు. ఆ పరమ పవిత్రమైన దేవహ్రదాన్ని సూర్యోదయ సమయాన బంగారు వర్ణములు గల 36 స్వర్ణ కమలాలు కనిపించును. దాన్నందరూ మధ్యాహ్న కాలం వరకు చూడగలుగుదురు. దాని అందు స్నానం చేసిన తర్వాత మానసిక, వాచిక ఇంకనూ శారీరక మలములు వదిలిపోవును. అంతేకాక అవి శుద్ధంలై స్వర్గానికి వెడలిపోవును. 10 రోజుల పాటు అక్కడ నివసించి స్నానం చేసి విధిపూర్వకంగా అనుష్ఠానం చేసినవాడు 10 అశ్వమేధ యజ్ఞాల ఫలం పొందగలడు. నా చింతనమందే పూర్ణం లగ్నమైన మనసు గల ప్రాణి అక్కడ ప్రాణత్యాగం చేసిన అతడు అశ్వమేధ యజ్ఞ ఫలం అనుభవించి నా సారూప్య మోక్ష ప్రాప్తి పొందును. దేవి, ఇక్కడే శ్రీకృష్ణుని విగ్రహం నుంచి కృష్ణగండకి అను నీటిధార ప్రాదుర్భవించింది. అదేవిధంగా త్రిశూలగంగా అను పేరు చేత ప్రసిద్ధమైన శివశరీరంచే వెలువడ్డ నది కూడా ఇక్కడే కలదు. ఈ విధంగా రెండు నదుల మధ్య గల ప్రదేశం తీర్థంగా ఏర్పడింది. ఈ స్థానాన్ని సర్వతీర్థ కదంబం అంటారు. ఇక్కడ గల కదలీవనం శివవనం యొక్క సౌందర్యాన్ని అధిక్కరించుచున్నది. నిచుల ఒక రకమైన వెదురు, జాయుఫల జాజికాయ, నాగకేసర పొగడ, ఖర్జూరం, అశోకం, వకుల ఆమ్ర మామిడి, ప్రియాలక నారికేల, సోపారి, చెంప, దవ, జామున, నారంగి, బేర, జంబీర, మాతురంగ, కేతకి, మల్లిక, యుధిక, కూరయ, కుఠన, దాడిమ మొదలగు అనేక ఫలాలు, పూలు గల వృక్షాల చేత దాని అనుపమ శోభ నిరంతరం మనస్సును లోగొనుచుండును. దేవతలు తమ పత్నులతో కూడి అక్కడకు వచ్చి ఆనందం పొందుతారు. ఈ పరమ పుణ్యమయమైన సరోవరమందు ఆ 2 మహానదుల యొక్క సంగమం జరుగును. అక్కడ స్నానం చేయుట చేత నరునికి 100 అశ్వమేధ యాగములు చేసిన ఫలం లభించును. వైశాఖ మాసమందు స్నానం చేయుటచే నరునికి 1000 గోదానములు చేసినట్టి ఫలము, మాఘమాసమందు స్నానం చేయుట చేత మకర సంక్రాంతి నాడు ప్రయాగయందు స్నానం చేసిన ఫలము లభించగలదు. కార్తీక మాసమందు సూర్యుడు తులారాశిలో ప్రవేశించినప్పుడు విధిపూర్వకంగా స్నానం చేసిన వాడు నిశ్చయంగా ముక్తిఫలం పొందుటకు అధికారం కలవాడగును. దేవి, ఈ విధంగా ఇది హరిహరాత్మక క్షేత్రం. ఇక్కడ శరీర త్యాగం చేసిన వాడు నా కర్మలను అనుసరించి వ్యక్తులు ఉత్తమ గతిని పొందుదురు. మొదట ముక్తి క్షేత్రం, తదుపరి రురుఖండం, పిమ్మట ఆ 2 దివ్యస్థలముల చేత నిర్మితమైన ప్రవాహములు త్రివేణి సంగమం. ఈ తీర్థముల యందు ఉత్తరోత్తర క్రమంగా ఒకటిని మించి ఒకటి శ్రేష్టములుగా పరిగణించబడుచున్నవి. గండకి నుంచి సంగమ క్షేత్రం వరకు గల ప్రదేశం పరమ ప్రమాణమని ఎరగవలను. ఈ విధంగా నదులయందు ఆ గండకీ నది సర్వశ్రేష్టమైనది. భగవత్ స్వరూపమైన గంగతో ఆ గండకీ నది ఎచ్చట కలియనో అచట స్నానం చేయుట చేత అపరిమిత ఫలం లభ్యమగును. ఇది హరిహర క్షేత్రం అని పిలువబడు మహాక్షేత్రం. ఇక్కడ పవిత్ర గండకీ నది భగవంతురాలైన భాగీరథితో కలియుచున్నది. ఈ తీర్థ మహత్యాన్ని దేవతలు కూడా సరిగా ఎరుగరు. భద్రే, నేను నీకు సాలగ్రామ క్షేత్రాన్ని గురించి అట్లే సర్వపాప పరిహారమగు గండకీ మహత్యాన్ని గురించి వర్ణించి తెలిపాను. ఏ నరుడు ప్రాతకాలాన లేచి దీన్ని ఎల్లప్పుడూ పాఠం చేయనో అతడు తన 21 పీడల నుంచి తరింపగలడు. అట్టి మానవుడు మృత్యు సమయమందు ఎన్నడూ మోహం నందు పడడు. అతడు పరమసిద్ధి పొందవలని కోరుకొన్నెడలు నా లోకమునకు పోగలడు. మహాదేవి, నేను సాలగ్రామ క్షేత్రం యొక్క శ్రేష్టమైన మహత్యాన్ని వర్ణన చేసి తెలియజేసి తిని. ఇప్పుడు మరి ఒకటి వినాలని కోరిక ఏ విషయంపై గలదో తెలుపుము. ఓం శాంతి శాంతి శాంతి.